జనవరి 23వ తారీఖు నుంచి జనవరి 29వ తారీఖు వరకు చాలా ఇంపార్టెంట్ డేస్, అస్సలు మిస్ చేసుకోకండి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే మాఘమాసం ప్రారంభమైన తర్వాత ఈ 7 డేస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనవరి 23వ తారీఖున వసంత పంచమి, అలాగే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు, పైగా ప్రాధాన్యత ఇస్తారు కూడా ఈ రోజుకి. ఎందుకంటే ఆ రోజు తప్పకుండా అక్షరాభ్యాసం పూజలు కానీ, అలాగే సరస్వతీదేవి పూజలు కానీ నిర్వహించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం మన మీద ఉంటుంది. జనవరి 25వ తారీఖు రథసప్తమి, పైగా మాఘమాసంలో ఆదివారం, మొదటి ఆదివారం. ఈ రెండు ఒకే రోజున రావడం ఎంతో విశేషకరం. అలాగే రథసప్తమి నాడు తప్పకుండా ఆవు పేడ పిడకలతో మనము పరవాన్నం చేసుకుని, అంటే ఆవు పేడకు నిప్పు అంటించి ఆ రోజున తప్పకుండా పరవాన్నం వండి సూర్య భగవానుడికి ప్రసాదంగా అర్పించి కూరల్ని కోయకుండానే వండడం చేస్తారు. నెక్స్ట్ డే భీష్మాష్టమి. భీష్మాష్టమి నాడు తప్పకుండా పితృదేవతలకి తర్పణం చేయడం కానీ, లేకపోతే విష్ణు సహస్రనామ పూజలు కానీ, అలాగే జపాలు కానీ చేసుకోవచ్చు. ముఖ్యంగా భీష్మ ఏకాదశి వరకు, అంటే భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ఏకాదశి వరకు ఎవరైతే విష్ణు భక్తిలో నిమగ్నమై ఉంటారో వారికి తప్పకుండా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది. అలాగే జనవరి 27వ తారీఖు మధ్వ నవమి, అంటే శ్రీ మధ్వాచార్యుల వారు వైకుంఠం చేరుకున్న రోజు మధ్వ నవమిగా గమనిస్తారు. ఆ రోజున విష్ణు సహస్రనామ జపాలు గాని, లేకపోతే తర్పణాలు చేయవచ్చును. అలాగే మధ్వాచార్యుల వారి ద్వైత సిద్ధాంతాలను కూడా మనము వినడం మంచిది. అలాగే ముఖ్యంగా భీష్మ ఏకాదశి జనవరి 29వ తారీఖు వచ్చిందండి. సంవత్సరంలో వచ్చే మొత్తం 24 లేక 26 ఏకాదశిలో భీష్మ ఏకాదశి ఎంతో ప్రాధాన్యత కలిగింది. ఆనాడు ఎవరైనా కూడా ఏకాదశి ఉపవాసం ఉంటే కనుక ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. కోటి యజ్ఞ ఫలాలని, అలాగే అశ్వమేధ యాగ ఫలాలని, వాజపేయి యాగ ఫలాలని అందించేది ముఖ్యంగా మాఘమాసంలో వస్తుంది. కాబట్టి ఆనాడు నదీ స్నానం కానీ, చెరువు దగ్గర కానీ, నూతి దగ్గర కానీ తప్పకుండా స్నానం ఆచరించండి. విష్ణుమూర్తి అనుగ్రహ పాత్రలు కండి. ఓం నమో నారాయణ.